వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. గ్రామ పంచాయతీ కార్మికుల కష్టాలు 12,769 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉండగా ఆ విషయానికి 12,769 గ్రామ పంచాయతీలో కార్యదర్శులుగా పనిచేస్తున్న అనేక కార్మికులు, అలాగే 92,300 మంది గ్రామ పంచాయతీలో ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే 60,000 మంది పైగా పారిశుద్ధ్య కార్మికులు, అలాగే 30,000 పైగా జేపీఓలు, కార్యదర్శులు. వీరన్నిటికి సంబంధించింది ఈరోజు మనం చూసినట్టయితే గత ప్రభుత్వాలు ఏదైతే బకాయిలు పెట్టిపోయినాయో, గత ప్రభుత్వాలకు సంబంధించింది వారికి సర్పంచులకు ఏదైతే వారికి రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు ఎన్నోసార్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలకు, ప్రభుత్వ కార్యదర్శుల ఎవరైతే కార్యదర్శులు ఉన్నారో వారికి, సెక్రటరీస్కి, వారందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. హైదరాబాదును కూడా ముట్టడి చేయడానికి వచ్చారు. సెక్రటరేట్ని, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన కమిషనరేట్ను ముట్టడి చేయడానికి వచ్చారు. వారికి అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అదే సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా తమకు వచ్చిన సంబంధించిన జీతభత్యాలను గత ప్రభుత్వం పెంచినప్పటికీ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యల పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిది పనిచేస్తలేదు. 3 సంవత్సరాలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ను 4 సంవత్సరాలకు పెంచడం ఎక్కువ ఎత్తైతే వారికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోగా వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు 3 రకాలు. ఒకటేమో ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఒకటేమో ట్యాక్స్ల రూపంలో వచ్చేది, అలాగే ఒకటేమో ఆర్థిక సంఘం ద్వారా. దీనికి సంబంధించింది ఈరోజు ఎప్పుడైతే సెంట్రల్ నుంచి వెళ్ళి రావాల్సిన నిధులు గత ఏడాది ఎన్నికలు జరపకపోవడంతో సెంట్రల్ కమిషన్ ఆ నిధులను కూడా ఆపేసింది. అది తిరిగి వెళ్ళిపోయాయి. దానికి ప్రధానమైన కారణం ఎన్నికలు లేకపోవడం, గ్రామ పంచాయతీ సర్పంచులు లేకపోవడం, ఒక వ్యవస్థ లేకపోవడం చెప్తున్నారు. కానీ సర్పంచులు లేకపోవడంతో గ్రామ కార్యదర్శులు తనకు సంబంధించిన తన భుజాల మీద గ్రామాలకు సంబంధించిన సమస్యలను తమ భుజాలపై ఈరోజు మోపుకుంటూ గ్రామాలన్నీ ప్రతి చోట ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి తనదైన వంతు సహకారం అందిస్తున్నారు. అది విధి లైట్ల రూపంలో కానీ, శానిటేషన్లో రూపంలో కానివ్వండి, ఇలా ఇంకా పొడి చెత్త, ఈ చెత్తలకు సంబంధించిన లేపడంలో కానీ అనేక సమస్యలు, ఆ ట్రాక్టర్లకు సంబంధించిన మెయింటెనెన్స్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ప్రభుత్వాలు బిల్లులు చెల్లించకపోయినప్పటికీ గతంలో ఎప్పుడైతే సర్పంచులు తన బాధ్యతగా తీసుకొని అప్పో చేసి వాళ్ళు పనులు కానిచ్చారు. ఎప్పుడైతే సర్పంచ్ వ్యవస్థకు సంబంధించిన ఎన్నికలను వాయిదా పడ్డాయో తర్వాత గ్రామ కార్యదర్శులు తనకు సంబంధించిన తన గ్రామాలలో ఆ విధులు నిర్వహిస్తూ వారు కూడా ఎక్కడి నుంచో అప్పో తెచ్చి ఈరోజు వారు కూడా పనులు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి మరొకసారి చూసినట్టయితే ప్రతి గ్రామంలో 4 నుంచి 5 లక్షల వరకు గ్రామ పంచాయతీలు కూడా బాకీ పడ్డట్టుగా తెలుస్తున్నాయి. వారి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఎందుకు పోతలేవు? దానికి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 60,000 మందికి సంబంధించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్మికులు ఉన్నారు. 30,000 మంది పైగా ఈరోజు జేపీఓలు ఉన్నారు. వారి సమస్యలను ఎందుకు పరిష్కరించట్లేదు? ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు నిధులు వస్తాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎప్పుడైతే ప్రతి చోట పనులు చేసుకుంటూ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించాము, 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాము అని పేపర్లలో కేవలం నామమాత్రపు ప్రకటనలు ఇస్తూ వారు ఏదైతే తన శైలిలో ప్రకటనలు జారీ చేసుకుంటూ తన డప్పు కొట్టుకుంటున్నారో, అదే విషయంపై గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అసలు ప్రభుత్వాలు ఎందుకు వెళుతలేదు? ఈ విషయంపైన ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చొరవ చూస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం సెక్రటరీ అయినటువంటి వెంకట్ నారాయణ గారు మనతో జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే చాగంటి వెంకటయ్య గారు
TJPEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటయ్య గారు ఉన్నారు. అలాగే TGPEWU రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఉన్నారు, కడారి పాలడుగు సుధాకర్ గారు, అలాగే కడారి సునీల్ గారు, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జాక్ రాష్ట్ర కార్యదర్శి గారు, అలాగే CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాలడుగు భాస్కర్ గారు కూడా ఈరోజు మనతో ఉండడం ఒక చాలా శుభ పరిణామం. అయితే ఫస్ట్ మనం ఒకసారి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంఘం సెక్రటరీ అయినటువంటి వెంకటనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటనారాయణ గారు, ప్రధానంగా ఈరోజు అనేక సమస్యలతో సతమవుతున్న రాష్ట్రం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం అని చెప్పినప్పటికీ గ్రామ కార్యదర్శులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ గ్రామాలకు సంబంధించిన ప్రతి పనిని తన భుజాలపై వేసుకొని వెళ్తున్న సమయంలోనే మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వెంకటనారాయణ గారు? వెంకటనారాయణ గారు, వెంకటనారాయణ గారు, సార్ ఓకే రైట్. వెంకటనారాయణ గారికి ఏదో టెక్నికల్ డిఫాల్ట్ అయిపోయారు, వాళ్ళు కొద్దిసేపట్లోనే మనతో జాయిన్ అయిపోతారు. అప్పటిదాకా మనకున్న ఇప్పుడు ప్రస్తుతం చాగంటి వెంకటయ్య గారు ఉన్నారు, TGPEW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటయ్య గారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ప్రధానంగా ఈరోజు గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ ఎలా స్పందిస్తారండి? చాగంటి వెంకటయ్య గారు, అలాగే మిగిలిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి సార్, బాగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. వెంకటయ్య గారు, నా మాట వినబడుతుందా అండి? మాట్లాడండి సార్. వినబడతాను, మీరు మాట్లాడండి సార్. చాగంటి వెంకటయ్య గారు మీరు మాట్లాడండి. అలాగే మన మిత్రులు ఎవరైతే ఉన్నారో తమ పరిచయం ఒకసారి చేపిస్తే బాగుంటది. ఓకే అప్పిరెడ్డి గారు, నేను మాట్లాడతాను మీతోటి, మీ ఫోన్ అప్పటిదాకా మ్యూట్ పెట్టండి సార్. అప్పిరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. చాగంటి వెంకటయ్య గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ. ఓకే ఓకే సార్. వెంకటయ్య గారు మాట్లాడండి. మా సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ గారు కూడా లైన్ లో ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై దాదాపు అనేక దఫాలుగా గత 12 నెలల నుంచి కనీస వేతనాలు రావాలని మేము అత్యంత దఫాలుగా సార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వేరే మిత్రులు తమ ఫోన్లను మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఏదైతే మాట్లాడుతున్నారో వారి మాట మనకు వినబడాలంటే, ఆ సమస్యను పరిష్కరించాలంటే వేరే మిత్రులు మ్యూట్ లో పెట్టండి. మాట్లాడండి సార్. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 12,769 గ్రామ పంచాయతీలో 60,000 మంది కార్మికులు నిత్యం ప్రతినిత్యం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు 12 గంటలు పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, విద్యుత్ నిర్వహణ, పరిశుభ్రత, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. పంచాయతీ కార్మికులు సార్ మీరు మిత్రులు ఎందుకండి? ఒక నిమిషం అందరు ఆగండి, ఒకసారి అందరు ఆగండి సార్. ఒక్కొక్కరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఎవరి మాట కూడా అర్థం అవ్వట్లేదు. మనకు కావాల్సిందల్లా మన సమస్యను పరిష్కరించే దిశగా తీసుకువెళ్ళాలి, అంతేగాని ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ఒక మ్యూట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. 4 సైజ్ ద్వారా మీరు ఒకసారి మీ ఫోన్లను మ్యూట్ చేయండి. ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో తమ సమస్యలను బయటికి పోయి మాట్లాడండి. ఇప్పుడు ప్రధానంగా మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీ సమస్యలనే మాట్లాడండి, అంతేగాని వేరే వాళ్ళతో నేను లైన్లో ఉన్నానని మాట్లాడకండి ప్లీజ్. చాగంటి గారు, వెంకటయ్య గారు మాట్లాడండి సార్. చాగంటి వెంకటయ్య గారు మాట్లాడండి.
గ్రామ పంచాయతీ కార్మికులు తమకు వేతనాలు రావాలని దాదాపు అనేక దశాలుగా అనేక ధర్నాలు పోరాటాలు నిర్వహించాం. గ్రామ పంచాయతీ కార్మికులకు స్వయంగా ముఖ్యమంత్రి గారే జనవరి నుండి వేతనాలు చెల్లిస్తామని, అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా తెలిపాడు. కానీ జనవరి నుంచి వేచి చూశాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా వేచి చూశాం. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలుకు నోచుకోలేదు. మేము ఎప్పుడైతే పోరాటం చేస్తే, ధర్నా చేస్తే చెక్కు రూపంగా వేతనాలు ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు ఆగిపోయాయి. కొన్ని జిల్లాలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 4 నుంచి 5 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గ్రామ పంచాయతీ కార్మికులు పూట గడవని స్థితిలో అతి తక్కువ వేతనాలతోటి గత 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు తినడానికి తిండి లేక పస్తుల నుండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈ జూన్ నెల 27న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్టాం. ఎందుకంటే ఒక నెల వేతనం అధికారికి రాకపోతే ఏంది, మేము ఎలా బతకాలనేది ఆలోచిస్తాడు. కానీ 3 నెలల నుంచి వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా రాని పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాం. ఆ ధర్నాకు ముందు దాదాపు 15 రోజుల క్రితమే పంచాయతీరాజ్ కమిషనర్ తోటి చర్చలు జరిపాము. మీకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పిఎఫ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అమలు చేస్తామని గత 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం హామీ ఇచ్చారు. కానీ ఆ అమలుకు నోచుకోలేదు, ఉత్తర్వు రాలేదు. గ్రామ పంచాయతీ కార్మికుడు అంటే వెట్టి చేసేవాడని, బానిస అనే దృష్టి ఈ ప్రభుత్వాలకు ఉన్నది. గత 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1981 నుంచి ఓన్లీ రెజల్యూషన్ ద్వారా, తీర్మానం ద్వారా వచ్చి ఇలా పంచాయతీ పనిచేస్తున్న కార్మికులు కొంతమంది చనిపోయారు. వాళ్ళ కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు వచ్చి పనిచేస్తుండడం జరుగుతుంది. కానీ గ్రామాలలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఉంటే దాన్ని పటిష్టం చేసి అందులో ఉన్న ప్రజలని, ఉద్యోగులందరినీ ఇలా ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి తహసీల్దార్, తర్వాత ఆర్ఐ అటువంటి ఉన్నత పదవులను ఇచ్చిన ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులంటే గత 45 సంవత్సరాలుగా చులకన చూసి ఎటువంటి ఉత్తర్వులు నోచుకుంటా ఇప్పటికీ కనీసం పేరు మీద ఆర్డర్ లేని పరిస్థితి ఉంది. అంటే గ్రామ పంచాయతీ కార్మికులు కట్టు బానిసలనే చూస్తున్నారు. గత ప్రభుత్వం మీకు చెప్పాం, గతంలో కూడా 51 జీవో దాదాపు 2019లో 51 జీవో తీసుకొచ్చారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం. ఇందులో పనిచేసే వాళ్ళు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, గ్రామ పరిపాలన నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ రానప్పుడు కారోబార్లు కానీ, బిల్ కలెక్టర్లు కానీ, అదే మంచినీటి సరఫరాలో పంప్ ఆపరేటర్లు కానీ, స్వీపర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ ఇప్పటికీ కరెంటు సరఫరాలో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఒక గ్రామంలో పైప్ లైన్ వలిగితే ఆ పైప్ లైన్ తోటి నిర్వహణలో నీళ్లు రాకపోతే అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ తీవ్ర ఒత్తిడి చేసి ఇబ్బందులు కల్పించి ఉండు లేకపోతే వెళ్ళిపో అనే దుర్భరమైన పరిస్థితిని తీసుకొస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెత్తనం చెలాయిస్తున్నారు. కానీ 3 నెలల నుంచి వేతనాలు రాలేదు. వీళ్ళు ఏమి తిని బతకాలి, ఎలా జీవించాలి, వీళ్ళ పిల్లల చదువులు ఎట్లా, వీళ్ళకు తీసుకునే చిట్టీల పరిస్థితి ఎట్లా, వీళ్ళ పూట గడవడం ఎట్లా అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు మేము అడుగుతున్నాం, స్థానిక సంస్థల్లో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలను మేము పరిశీలన చేయండి, చర్చ పెట్టండి, మా యూనియన్ పిలవండి అని మేము ఎంత గగ్గోలు పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు మా గురించి వెంకట గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. వెంకట గారు 40 సంవత్సరాలైనా గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ అనే జాడే లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం లేదు. అంటే ఇలా ఎందుకు ఇంత దుర్భరమైన జీవితాన్ని మేము అనుభవిస్తున్నామా అని మేము ఆవేదన చెందుతున్నాం. మాలో మార్పు రావాలని కోరుతున్నాం. ఓకే వెంకట గారు, పంచాయతీ కార్మికులు మరొకసారి మీ వద్దకు వస్తానండి. వెంకట గారు, ఇప్పుడు అప్పిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అప్పిరెడ్డి గారు మీరు ఉన్నారండి? అప్పిరెడ్డి గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒక్కసారి. అప్పిరెడ్డి గారు, ప్రస్తుతం మన వెంకట గారు చాలా క్లియర్గా ప్రతి విషయంలో చెప్పారు. ఏ గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులు గత 45 సంవత్సరాలుగా
ఒక వెట్టి చాకిరిలాగే చేస్తూ వస్తున్నారు. వారికి సరి అయిన పద్ధతిలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఒక ఎంత దుర్మార్గంగా వారితో వ్యవహరిస్తున్నారంటే వారు చాలా వివరణగా ప్రతి విషయాన్ని కులంకుశంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 3 నెలల నుంచి వెళ్ళి చెక్కులు ఎచ్చేసి చేతులు దులుపుకున్న ఈ ప్రభుత్వంపై మీరు ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? సార్ ఇప్పుడు గత 45 సంవత్సరాలుగా మేము మీ ఫోన్ స్పీకర్లో ఉంది సార్, స్పీకర్ ఆఫ్ చేసుకోండి. ఎవరు మాధవ్ సార్? స్పీకర్ ఆన్ ఉండడం వల్ల మొత్తం వాయిస్ ఈకో అవుతుంది సార్. మీరు స్పీకర్ ఆఫ్ చేర్చి మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి సార్. గత 45 సంవత్సరాలుగా సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే రైట్, ఇదే విషయంపై కడారి సునీల్ గారు ఉన్నారండి. ఓకే, సుధాకర్ పాలడుగు సుధాకర్ గారు ఉన్నారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు. సుధాకర్ గారు, ఈ విషయంపై ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది, మీరేమంటారండి సుధాకర్ గారు? సార్ నమస్తే అండి, నా మాట వినిపిస్తుందా? వినబడుతుంది సార్, వినబడుతుంది, చాలా క్లియర్ ఉంది, మాట్లాడండి సార్. సార్ ఓకే అండి. ముందుగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ఈ డిబేట్ పెట్టడం అనేది చాలా అభినందనీయం. మా పంచాయతీ కార్మికుల తరపున అందరూ కూడా ముందుగా ఈ ఛానల్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిజమైన చిత్తశుద్ధితో లేదనేది స్పష్టమవుతుంది. సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి పంచాయతీ కార్మికులను మోసం చేసిందో అదే పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మాటలు చెప్తుంది తప్ప ఇచ్చిన హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో పరిపాలన చేస్తలేదు. ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామని, కనీస వేతనాలు నిర్ణయిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే పంచాయతీ కార్మికులకి ప్రభుత్వ ఉద్యోగుల లెక్క గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. కానీ ఇచ్చిన హామీల పట్ల కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాటల పట్ల కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టిగా సూటిగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పట్ల ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా హామీనిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ హామీల అమలుకు వెంటనే ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల ఈరోజు పంచాయతీ కార్మికుల ప్రాణాలకి విలువ లేకుండా పోయింది. అనునిత్యం పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి మరణిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల సావులు ఆగాలనంటే పంచాయతీ కార్మికులకి ప్రమాదాలు జరగకోకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ పని తాము చేసుకోవాలనంటే రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు పట్ల తక్షణమే నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంతోమంది కలం పట్టిన కారోబార్లు చదువుండి, అర్హత ఉండి, సీనియారిటీ ఉండి, అనుభవం ఉండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 4800 మంది కారోబార్ బిల్ కలెక్టర్లు గుమస్తాలకి ఈరోజు స్పెషల్ స్టేటస్ కల్పిస్తామని మాయా మాటలు చెప్తున్న పరిస్థితి ఉంది. వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్పిన విధంగా ఈ మల్టీపర్పస్ వర్కర్ విధానం విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి దాని రద్దుకు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టిగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలకు సంబంధించిన వేతనాలను పంచాయతీ కార్మికులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి. అదే సార్, ఆ విధంగా చెల్లించే వేతనాలను
గ్రీన్ ఛానల్ ద్వారా వర్కర్ల అకౌంట్లలో చెల్లించాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్ సార్. ఇంకొకసారి మనం సార్ అప్పిరెడ్డి గారి దగ్గరికి, అలాగే పాలడుగు భాస్కర్ గారు కూడా ఉన్నట్టుంది. పాలడుగు భాస్కర్ గారు, నా మాట వినబడుతుందా అండి? రైట్, అప్పిరెడ్డి గారు ఉన్నారు కదా సార్. అప్పిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నట్టుగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వేతనాలు కూడా ఆపేయడం జరిగింది, వారికి కూడా అందుతట్లేదు. ఈరోజు ఏదైతే మనకు రావాల్సిన నిధులు కూడా అలాగే ఆగిపోయాయి. సర్పంచ్ ఎన్నికలు కూడా ఆగిపోవడంతోనే ఈ సమస్యలు ఇట్లా జటిలమవుతున్నాయని అనుకోవచ్చా? లేక ఇంకో విషయం ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ మినిస్టర్ ఏంటి ధనసరి అనసూయ దగ్గర వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఆ సమస్య పరిష్కారం ఇప్పటిదాకా కాలేదు. ప్రకటనలు మాత్రం గ్రీన్ ఛానల్ ద్వారా మీ జీతాలు వస్తున్నాయి, ఇచ్చేస్తున్నాం అని ప్రకటించిన ప్రభుత్వం, మీకు జీతం వచ్చిందా? మీరు ఇప్పుడు దీన్ని ఎలా స్పందిస్తారండి? మాకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇస్తామని చెప్పి ధనసరి సీతక్క గారు చెప్పారు. మేము కూడా ఆల్రెడీ సీతక్క గారిని అడగడం జరిగింది. వినతి పత్రం ఇచ్చి మాకు 51 జీవో మాకు మెడకు ఉరితాడులాగా ఉన్నది. అది కార్మికులు చాలా మంది చనిపోతున్నారు. ఎలక్ట్రీషియన్ పని రాకుండా కానీ పోల్ ఎక్కిస్తున్నారు, డ్రైవింగ్ రాకుండా ట్రాక్టర్లు తోలిస్తున్నారు, వాళ్ళంతా చనిపోతున్నారు. కాబట్టి గత ప్రభుత్వం పెట్టిన 51 జీవోని రద్దు చేసి మాకు 60 ప్రకారంగా చేయాలి. కారోబార్ బిల్ కలెక్టర్లు కలం పట్టిన వాళ్ళతోటి పారలు పట్టిస్తున్నారు. మాకు ఆ 51 జీవో ఉరితాడుగా మారింది కాబట్టి కార్మికులు చనిపోతున్నారు. కాబట్టి అవన్నీ తీసేసి 60 ప్రకారం 60 జీవోని అమలు చేసి కార్మికులకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తారీఖు 2వ తారీఖులో జీతాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జీతాలు చెల్లించాలని అడగటం కూడా జరిగింది. మన పంచాయతీరాజ్ మంత్రివర్యులు ఆల్రెడీ నేను ఒక 15 రోజులలో మాట్లాడాను. 15 రోజులలో 51 జీవో రద్దు చేస్తామని మా మహబాద్ జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు. కానీ ఇంతవరకు అది ఆ జీవోను రద్దు చేయలేదు. ఈ 60 జీవోను అమలు చేయలేదు. ఈ 51 జీవో వల్ల చాలా మంది కార్మికులు ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు. వారికి ఆ కుటుంబంలో మేము ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. కార్మికుడు చనిపోతే కూడా కనీసానికి పట్టించుకునే నాదుడు కూడా లేడు. ప్రతి ఊర్లో ఒక చిన్న పిల్లగాడితో సహా మీరు జీతాలు తీసుకుంటారు, పని ఎందుకు చేయరు, కరెంట్ ఎందుకు పెట్టారు, ట్రాక్టర్ ఎందుకు తోలరు అని చెప్పి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆ వేధింపులు లేకోకుండా ఉండాలని, ఈ 51 జీవో రద్దు కావాలని ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖున ఆ ఇచ్చే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఆ జీతాలు ప్రభుత్వం 2వ తారీఖు 3వ తారీఖు వరకే జీతాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. రైట్, ఇదే విషయంపై కడారి సునీల్ గారు మనతోటి ఉన్నారు కదా. కడారి సునీల్ గారు, నా మాట వినబడుతుందా అండి? కడారి సునీల్ గారు, ఇప్పుడు కడారి సునీల్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. నా మాట వినబడుతుంది కదా సార్ మీకు? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ ఒక రెడ్ బటన్ ఉంటుంది కింద, ఆ బటన్ను అన్మ్యూట్, కింద బటన్ ఉన్నది చూడండి సార్, మీ కింద స్పీకర్ బటన్, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి సార్ ఒకసారి సునీల్ గారు. లేదు సార్, ఇంకా మీ వాయిస్ రావట్లేదు నాకు. మీరు ఒకసారి మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ అక్కడ మీద ఒకసారి స్క్రోల్ చేస్తే వచ్చిందా సార్? ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సునీల్ గారు, ఈరోజు పరిస్థితులను బట్టి భద్రత లేదు. ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులు అన్నారో వారికి ఉద్యోగ భద్రత అనేది లేదు. ఈఎఫ్ లేదు, వాళ్లకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అలాగే ఎప్పుడైతే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా వారు ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వారిని ఏదైనా ఉద్యోగం ఇస్తారంటే దాని మీద బాధ్యత లేదు. గతంలో ఏదైతే రావాల్సిన బకాయిలు అట్లనే ఉండడంతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఒత్తిడి కూడా పెరిగింది. సర్పంచులు ఏదైతే చేసిపోయారో ఆ ఒత్తిడి కూడా ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులు కాకుండా చిన్న చిట్కా వాళ్ళు కూడా మీ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలేమో చెప్తున్నాయి మేము గ్రీన్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే వాస్తవానికి ఎప్పుడైతే మనం చూస్తున్నామో పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు. లేని వారికి అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో పని ఒత్తిడి పెంచుకుంటూ పోతున్నారు. ఈ విషయంపై స్పష్టంగా మీరు ఎలా భావిస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారు సార్ దీన్ని? సార్, ముందుగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎస్ సార్, థ్యాంక్ యూ.
తెలంగాణ గ్రామ పంచాయతీ అంటేనే ఒక రకంగా బానిస బతుకులు. బా రజాకారులు ఒకప్పుడు పాలేరులుగా ఏ విధంగా అయితే చేసుకున్నారో సేమ్ టైం గత ప్రభుత్వాలు కావచ్చు, మార్పు అని కొత్తగా మార్పు వచ్చినటువంటి ప్రస్తుత పాలకులు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ వలకపోస్తున్నారు అనేది నిజం. ఎందుకనంటే ఎమ్మెల్యేలకు జీతాలు పెరుగుతాయి, మంత్రులకు జీతాలు పెరుగుతాయి, వాళ్ళ క్యాబినెట్ మారంగానే వాళ్ళకు రకరకాల కార్లు వెహికల్స్ కు పైసలు వస్తాయి, వాళ్ళకు వేతనాలకు టీఏలు డిఏలు, వాళ్ళ వాస్తుల పేరుతోటి వాళ్ళ రూములు సెక్రటేరియట్స్ ఇవన్నీ కూడా హంగు ఆర్భటాలు చేసుకోవడానికి వీలవుతుంది. కానీ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే అసలు నెలకు ఎందుకు రావు సార్? ప్రతి నెల 10 తారీఖు వేతనాలు వాళ్ళ అకౌంట్ లో పడాలి, ట్రెజరీ ద్వారా పడాలని గతంలో అనేక పోరాటాలు జరిగినాయి. మల్టీపర్పస్ విధానం కూడా రద్దు చేయాలి, అసలు జీతాలు పెరగాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలని ఒక పక్క పోరాటాలు జరిగితే, గత ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ అని పెట్టి వాడిని ఎత్తిన టోప్ పెట్టి, పెన్ను పెట్టి, సుత్తె పెట్టి, పార పెట్టి, తట్ట పెట్టి, అన్ని పెట్టి వారిని ఎత్తిన మొత్తం మోయలేనటువంటి భారం పెట్టి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా గ్రామ పంచాయతీ కార్మికుని సఫాయి అంటే సఫాయిగానే తొక్కి పడేసినటువంటి చరిత్ర ఇలా మన పాలకులు అనుసరిస్తా ఉన్నారు. ఈ విధానాలు మంచి కావాలని ట్రేడ్ యూనియన్ ఏఐటీస్ గా మేము గతంలో అనేక సార్లు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా పాలోడు ప్రతి నెల పాలు పోయాలన్నా, కిరణముడు సరుకులు ఇవ్వాలన్నా పంచాయతీ కార్మికులను ఈనంగా చూసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బానిస బతుకులు ఉన్నాయి. అసలు రికార్డితే డొక్కాడినటువంటి పంచాయతీ కార్మికులు కరోనా టైంలో ముట్టుతేనే అంటుకుంటది ఈ వ్యాధి అని అంటే శానిటైజర్లు, మొత్తం వాళ్ళ వాడినటువంటి బట్టలు, వాళ్ళ ఉడిచినటువంటి చెదారాన్ని వీళ్ళు మాస్కులు లేకుండా అక్కడక్కడ కూడా వారి ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని పనిచేసినటువంటి చరిత్ర పంచాయతీ కార్మికులది కాదా? పరిపాలన ఇలా గ్రామాలలో కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ పల్లె ఆరోగ్యంగా ఉంటుంది, చక్కగా నిద్రపోతుంది. ప్రశాంతంగా నిద్రపోవాలి ఆ పల్లె అని అంటే పంచాయతీ కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పంచాయతీ కార్మికులు ఉండాలంటే వాళ్ళకు కనీస వేతనాలు ఇలా అమలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉండాలి. పశ్చిమ బెంగాల్ ఉంది, త్రిపుర ఉన్నది, కొన్ని రాష్ట్రాలలో పంచాయతీ కార్మికులకు ఫస్ట్ తారీఖే జీతాలు పడేటువంటి పరిస్థితి, వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ మన తెలంగాణలో ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? పైసలు లేవు అనేది సమస్య కాదు, ఇక్కడ వివక్ష నడుస్తా ఉంది. పంచాయతీ కార్మికులలో 100% వివక్ష నడుస్తా ఉంది. ఇందులో పనిచేసేటోళ్ళు వెనుకబడ్డ, దళిత, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాబట్టి వీళ్ళు ఈ పనులు కాపాడుకోవడానికి ఎన్ని నెలలైనా జీతాలు రాకుండా పనిచేస్తారు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలకు ఒక ఫిక్స్ అయిపోయింది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా చేశారు. ప్రస్తుతం మేము చేస్తాం, పంచాయతీ కార్మికులకు జీవోలు తెస్తాం, అవి తెస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పులు ఇడిచిపోయారు, వీళ్ళు ఆ చెప్పులలో కాలేస్తూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగులలో మార్పు ఏం జరగలే. మార్పు జరిగిందల్లా జస్ట్ కలర్ మారింది, జెండాలు మారినాయి, మాటలు మారినాయి తప్ప సేమ్ పరిపాలన, సేమ్ పద్ధతి, సేమ్ దోపిడీ, సేమ్ అణచివేత, సేమ్ అరాచకం ఇదే పరిస్థితి నడుస్తా ఉంది. మూలిగ నెక్కపై తాటిపడినట్టుగా మోయలేని భారం పడి అలా కాపాలను దీక పరిస్థితి. ఒకే ఒక్క నిమిషం కడారి సునీల్ గారు, ఒకే ఒక్క నిమిషం. ప్రస్తుతం ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి ధనసరి అనసూయ గారు ఏమన్నారంటే, ఖచ్చితంగా మేము గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించాము అని పత్రికా ప్రకటన ఇచ్చారు. దానికి తోడుగా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు. ఈ రోజు వాస్తవానికి పరిస్థితి చూస్తే దాని విరుద్ధంగా ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా అంటారండి? 100% అబద్ధ ప్రచారము. పేపర్ మీడియా, పేపర్ ఫుల్ వాళ్ళు మీడియా వస్తే వచ్చి రాని ప్రభుత్వం ఎట్లుంది సార్? ఒక సూటిగా చెప్పాలంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయండి. పైన ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్పారంటే కింద కథ ఇక అంతా అయిపోయినట్టే, బాగైనట్టే, క్లీన్, బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటారు. ఎక్కడ ఉన్నది దున్నపోతు తింటే దూడని కట్టే అనేటువంటి పద్ధతిలో ఆయన పేపర్ ఎక్కడ ఒక్క జిల్లాను, ఒక్క మండలం, ఒక్క పంచాయతీలో వాళ్ళు చెప్పినటువంటి గ్రీన్ దాని పద్ధతి వల్ల ట్రెజరీలో వేతనాలు వస్తున్నాయని చెప్పానండి. చూద్దాం. బహిరంగ అక్కడ ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సవాల్, మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు వస్తాం, సఫాయి కార్మికులు, పంచాయతీ కార్మికులు అందరూ వస్తాం. ఏ ఒక్క పంచాయతీలో అమలు చేస్తున్నారో చెప్పానండి. 12,000 చిల్లర పంచాయతీలు ఉన్నాయి కదా రాష్ట్రంలో,
33 జిల్లాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక్క పంచాయతీ కార్మికులు ఇలా చక్కగా నిద్రపోతున్నాడు చూడండి, అడగండి. అసలు మొత్తం ఆ ప్రకటనలకు, పంచాయతీ కార్మికుల బతుకులకు, వాళ్ళ జీవన విధానానికి విరుద్ధం. ఇది ఇది అణిచివేతే ఒక రకంగా యూజ్ అండ్ త్రో. కరివేపాకు పప్పుచారులో వేసి బ్రహ్మాండంగా పప్పుచారు ఉన్నది అంటాం, కరివేపాకు తీసి పక్కకు పడేసి పద్ధతి. ఛాయ్ తాగుతాం, ఛాయ్ పక్క పడిస్తాం. సేమ్ సఫాయి కార్మికులు, పంచాయతీ కార్మికులు ఇలా 100% దళిత బిడ్డలు ఉన్నారు, ఇలా బహుజనులు ఉన్నారు, అట్టడు పేద బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ముఖ్య పరిస్థితి. ఏమైనా జీవో ఇచ్చిందా? అదే సునీల్ గారు, పంచాయతీ కార్మికునికి ఈ జీవో మా సెక్రటేరియట్ లో మా మంత్రివర్గంలో తీర్మానం చేసినాం, మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఒక్క జీవో జారీ చేసిందా? అసలు అడగండి. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా మొన్న పదవి ప్రమాణం చేశారు కదా, ఒక్క కనీసం జీవో ఫైల్ కదిలింది అడగండి. సెల్ఫ్ల అల్మారాలలో దాచుకోవడానికి కాగితాలలో అక్షరాలు ఉంటాయి తప్ప అమలుకు నోచుకోలేనట్టు ఒక దుర్మార్గం పరిస్థితి పంచాయతీ కార్మికులు నెలకొంది. ఇటువంటి విధానం పోవాలంటే పోరాటం చేయాలి. పోరాటంలో అనేక ఆంక్షలు, బ్రిటిష్ పరిపాలన ఆంక్షలు, గట్టిగా మాట్లాడితే ప్రశ్నిస్తే మొత్తం ఇక బెదిరింపులు, అదిరింపులు, కేసులు, నాసాలు, పీసాలు. ఏం సార్ ఇదంతా మార్పు? కడారి సునీల్ గారు ఒక్క నిమిషం అండి. ఈ రోజు మీకు 12,000కు సంబంధించి 12,769 మంది కార్మికులు ఇలా గ్రామ పంచాయతీలు ఉండగా 60,000 కార్మికులు అండి. ఇట్స్ నాట్ ఏ జోక్. 30,000 మంది జేఓపీలు. అంటే ఇంతమంది ఒక్కసారిగా ఉప్పెనలాగా గనక మీరు వచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ఈ విషయం ఒక్కసారిగా సరైన పద్ధతిలో పరిష్కారం అవుతుంది అని మీ యూనియన్లు అందరూ ఐక్యంగా ఏదన్నా జాక్ ఏర్పాటు చేసి ఉద్యమం చేసే బాటలో ఉన్నారా, ఆలోచనలలో ఉన్నారా? సార్ గతంలో ఆ జాక్ ఏర్పాటు చేసి గతంలో అనేక పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాల ఫలితంగానే అనేక పోరాటాలు, ఐక్యత, అన్ని కార్మిక సంఘాల ఐక్యత, లెఫ్ట్ వామపక్ష భావజాలమే కాదు, పోరాడే పంచాయతీ కార్మికుల కోసం పోరాడే ప్రతి కార్మిక సంఘాన్ని, ప్రతి అసోసియేట్ ని కూడా జాక్ లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు ఉన్నటువంటి పాలడు భాస్కర్ గారు కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా రోల్ చేసేటువంటి వాళ్ళు. సిఐటి, ఏఐటిసి, అదేవిధంగా ఐఎఫ్టీలు, టియుసిఐలు, చాలా అనేక సంఘాలు, కొన్ని ట్రేడ్ యూనియన్లు కాకుండా అక్కడక్కడ పంచాయతీ కార్మికులే వాళ్ళ అసోసియేషన్ గా పెట్టుకొని కూడా జాక్ట్ ఏదైతే పోరాటాలు చేస్తుందో దాని కింద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రజాబేరి అనేటువంటి హైదరాబాద్ లో కూడా చాలా పెద్ద బహిరంగ సభలు కూడా పెట్టి జాతీయ నాయకులు కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వంలో. అంటే ఈ ప్రభుత్వంలో అంటున్నాను, గత ప్రభుత్వంలో చేశాం సార్. ఈ ప్రభుత్వంలో కూడా జేఏసీకి అడుగులు వేస్తున్నాం. పంచాయతీ కార్మికుల తాకిడేంది, పంచాయతీ కార్మికుల అసలు రుచి ఎట్లా ఉంటది? పంచాయతీ కార్మికులు గనక ఈ 60,000 మంది చిల్లర తెలంగాణలో 33 జిల్లాలో సమ్మె చేసి హైదరాబాద్ కార్యక్రమానికి హైదరాబాద్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రుచి చూపెట్టడానికి ఈ మార్పు పేరుతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి దగ్గరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి సార్. సరే ఒకసారి మనం చాగంటి వెంకటయ్య గారి దగ్గరికి వెళ్దాం. వెంకటయ్య గారు, ప్రస్తుతం మనకు ఎంతో ఆవేదనగా మనం కడారి సునీల్ గారు చెప్పిన విషయాలను మనం విన్నాము, విశ్లేషించాము, ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం కూడా. మన అనుభవాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే మనం విలేజ్లలో, గ్రామాలలో వెళ్తున్నామో ఎలా వెట్టి చాకరీ చేస్తున్నారు, అక్కడ గ్రామానికి సంబంధించిన ప్రతి కార్మికుడు ఎలా పనిచేస్తున్నారో, మల్టీపర్పస్ కార్మికుడు ఎలా చేస్తున్నారో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. విషయం ఏంటంటే ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, అది కూడా 60 రోజుల లోపు మాకు చెప్పండి, 90 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు రాబోతున్న తరుణంలో యాజ్ ఏ ప్రధాన కార్యదర్శి TGPEW మీరు ఏమంటారు? దీన్ని ఎలా స్వీకరిస్తారండి? చాగంటి వెంకటయ్య గారు సార్, మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ వినబడుతుందా? ఎస్ సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్. స్థానిక సంస్థలకు దాదాపు 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మా వేతనాల విషయం మీద పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాము, ప్రభుత్వం తోటి చర్చించాము. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలు ఎన్నికలదైతే ఈరోజు చిన్న ఉద్యోగులు కాబట్టి వీళ్ళ మీద తీవ్ర ఒత్తిడి జరిగే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోపే జేఏసీగా కానీ తర్వాత అనేక కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము సన్నద్ధమవుతున్నాం.
ఇప్పటికి ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే మేము కరోనా సమయంలో శవాలను భుజాన్ని ఎత్తుకొని తల్లి తండ్రి దగ్గర తీయకుండా కూడా మేము శవాలను దహనం చేసినందుక మమ్మల్ని బానిసలుగా చూసేది. ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు పారిశుద్ధ్యము తీస్తేనే మీకు ఛానల్ వారికి చెప్తున్నాను, ప్రతిరోజు ఫోటోలు పెట్టండి అని అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు సర్పంచులు లేకున్నా కూడా ప్రతిరోజు పారిశుద్ధ్యం, ప్రతిరోజు పచ్చదనం పరిశుద్ధ్యం, ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త, ఈ పని విధానంలో ఎటువంటి తేడా రావద్దు. నిన్నగాక మొన్న వర్షం పడ్డది, వర్షంలో కూడా పంచాయతీ కార్మికుడు బ్లౌజ్ ఉండదు, కోట్ ఉండదు, చెప్పులు ఉండయి, ఎటువంటి ఏమున్నా లేకున్నా ఈ అధికారులు మొత్తం జులుం ప్రవర్తించి పని చేస్తారా లేదని ఒత్తిడి చేస్తున్నారు. ఇంత ఒత్తిడితోటి రేపు స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇంకా సర్పంచులు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఉద్యోగ భద్రత కోసం, వేతనాల కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానని హామీ ప్రకారం పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాన్ని అమలు చేయాలని, 51 జీవో సవరణ చేయాలని, ఇవాళ కారోబార్ బిల్ కలెక్టర్ స్టేటస్ ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ అనేక ఇన్సూరెన్స్ సౌకర్యాలను అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ గ్రామ పంచాయతీ కార్మిక ఉద్యోగ కార్మికులు ఏందో మేము సత్తా చూపించబోతున్నామని తెలియపరుస్తున్నాం. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మిత్రులైనటువంటి అప్పిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అప్పిరెడ్డి గారు, ఈరోజు మన మిత్రులైనటువంటి చాలామంది ఎవరైతే ఈరోజు మన ఫోర్ సైజ్ టీవీ దీంట్లో డిబేట్లో పాల్గొన్నారు, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. విషయం మీరు కూడా గమనించవచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన వారి కార్మికులే పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇప్పుడు ప్రధానంగా ఉన్న పార్టీ కానివ్వండి, చాలా చులకనగా చూస్తున్నది. ఎక్కడికి పోరు, వీరు ఖచ్చితంగా మన వెంటే ఉంటారు, ఈరోజు వీరికి దారి లేదు అన్నట్టుగానే వ్యవహరించుకుంటూ ఈరోజు అప్పిరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏది చెప్తాను, దీన్ని మీరు అంగీకరిస్తారా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారు ఉండబట్టే ఈరోజు వీరు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? దీంట్లో అప్పిరెడ్డి గారు, మీరు కూడా మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. మాట్లాడండి సార్, ఇంకా మ్యూట్లోనే ఉన్నారండి మీరు. స్క్రోల్ చేసి అక్కడ రెడ్ బటన్ ఉంటుంది, వాయిస్ బటన్, దానిలో ఆన్ చేస్తే చాలు సార్. సార్ ఒకసారి మరొకసారి చెక్ చేయండి సార్. ఓకే, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఉండండి సార్. ఈరోజు మన సునీల్ గారి దగ్గరికి వెళ్దాం. కడారి సునీల్ గారు, ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారో, ఎంత ఆవేదన గురి చెప్పారో, దానికి ఖచ్చితంగా దాన్ని కూడా ప్రతి ఒక్కరు పరిశీలించవలసిన విషయమే. కాకపోతే ఒక్కసారి కనుక ఎన్నికల కమిషన్ కనుక ఎన్నికల డేట్ కనుక షెడ్యూల్ విడుదల చేస్తే మాత్రం ఈ సంబంధించింది పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎవరన్నా కానివ్వండి, వారికి సంబంధించిన ఎలాంటి ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉండదు. ఈరోజు ఎన్నికల పోయే ముందు మీరు ఎలాంటి కార్యాచరణ రూపదలుచుకున్నారండి? సార్, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి రాలేదు కాబట్టి ఒకసారి మేము కూడా స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనియన్ వాళ్ళకు ఉత్తరాలు రాసి, ప్రధానంగా ఇలా పంచాయతీ కార్మికులలో ప్రధానంగా ఎన్ని సంఘాలు ఉన్నా కొట్లాడే సంఘాలు ఒక 4-5 సంఘాలు ఉన్నాయి. ఈ 4-5 సంఘాలని గట్టిగా మనం ఐఎన్టీసీ అంటే వాళ్ళు స్టేట్లో ఉన్నా కానీ రారు. రేపు జూలై 9 తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతా ఉంది. ఓకే, నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు అందులో కూడా ఈ పంచాయతీ కార్మికుల డిమాండ్ ఉంది. మొత్తం టోటల్ తెలంగాణ కాదు, భారతదేశంలో సార్వత్రిక సమ్మె జూలై 9న చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. మొన్న జూన్లోనే జరగాలి, కాకపోతే పాకిస్తాన్ భారత్ యుద్ధం దృష్ట్యా దాన్ని జాతీయ సంఘాలు వాయిదా వేశాయి. మళ్ళీ జూలై 9 పెట్టినాయి. దానికి సంబంధించిన సమాయత్తం చేస్తున్నాం. అందులో పంచాయతీ కార్మికుల డిమాండ్ ప్రధానంగా ఉంది. పంచాయతీ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి, అంటే ఎంప్లాయీస్ గుర్తించాలి. వాళ్ళను ఫస్ట్ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు కనీస వేతనం ఇంత ఫిక్స్ చేయాలి. వాళ్ళకి అసలు 8,500 ఏంది, 8,500 ఒకడ, 10,000 ఒకడ, 6,000 ఒకడ, యూనియన్లు ఉంటే ఒక జీతం వస్తుంది, యూనియన్ లేని కాడ ఒక జీతం వస్తుంది. అసలు వాళ్ళకు ఒక గ్రాసు పేమెంట్ ఇంత అనేది లేదు. ఈ నెలకు ఖచ్చితంగా వేతనం వస్తుంది అనేది లేదు. ఈ నెల వస్తే ఈ నెల పాలను కట్టుకోవచ్చు, కూరగాయలను కట్టుకోవచ్చు, కిరాణాలను కట్టుకోవచ్చు,
ఇంటి కిరాయిని కట్టుకోవచ్చు అనేది లేదు. వాడు ఇంకా వెరైటీ ఏంటంటే గ్రామాలలో ఉంటే వాడు పంచాయతీ పాని తప్ప ఇంకా వేరే సొంత గుంటున్న 2 గుంటలున్న చేను వేసుకునేది లేదు, శెలక చూసుకునేది లేదు. మొత్తం తెల్లారితే పొద్దుతే ఈ పని తప్ప వేరే పని లేదు. అటువంటి అప్పుడు కొన్ని యూనియన్లు అన్ని ఈ జూలై 9 తర్వాత అవసరం అనుకుంటే జూలై 9న హైదరాబాద్ లో అన్ని యూనియన్లను ఒకసారి జాయింట్ యాక్షన్ సంబంధించిన ఒక ఉత్తరాలు రాసుకొని కూర్చొని దీనికి పెద్ద ఎత్తున సఫాయి కార్మికుల సమరబేరి అనేటువంటి కొన్ని నినాదం తీసుకొని పెద్ద ఎత్తున పంచాయతీ కార్మికులకు ఈ ఎన్నికల వాస్తవంగా ఎన్నికలకు పంచాయతీ కార్మికులకు సంబంధమే లేదు. ఎన్నికలకు పంచాయతీ కార్మికులకు ఏం సంబంధం ఉంటుంది సార్? ఇప్పుడు పంచాయతీలు వాళ్ళు అంటే ఎన్నికలు జరగలేదు, పంచాయతీ సర్పంచ్ లేరా, ఊడతలేరా, నల్లలు ఇప్పుతలేరా, కరెంట్ ఎత్తలేరా, బల్బులు పెడతలేరా, బజార్లు ఊడతలేరా? వీళ్ళకు ఏమన్నా రెస్ట్ ఉందా? రెస్ట్ ఉందా? దసరా ఉందా? దీపావళి ఉందా? బతుకమ్మకు వీళ్ళే ఉడవాలి, దీపావళికి వీళ్ళే సపియాలి, ఊళ్ళో ఎవరి పండుగ అయినా వీళ్ళే పోవాలి, ఎవరి దినాలైనా వీళ్ళే పోవాలి, ఎవరు చచ్చినా వీడే పోవాలి. వీరికి పండుగ ఎక్కడిది? 365 రోజుల వీరికి ఏమైనా పండుగ ఉందా? పండగ లేని కార్మికులు ఎవడన్నా ఉన్నాడంటే పంచాయతీ కార్మికులు 24 hours డ్యూటీ, ఆన్ డ్యూటీ, 108. ఫోన్ కొడితే ఆడ అత్తడో రాడో తెలియదు కానీ ఈడైనా పోతాం. సచ్చిన గిలాసులు కూడా ఏముడు కూడా ఫోనే, సెక్రటరీకి ఫోనే, సర్పంచులు ఉంటే సర్పంచులకు ఫోనే, పంచాయతీ కార్మికులకు పాప నీళ్ళు అత్తలేవు ఫోనే, బల్బు ఎత్తులేదు ఫోనే. ఏముండదు సార్. కానీ సరే కులం జెండ సుఖం తగ్గినట్టు వీడు పనికైనా శ్రమకు తగ్గ ఫలితం ఉందా? అది లేదా. ఎట్టి సాగిర్లో ఎరకట కదా సాయి డికాసి పోసి బ్రిటిష్ వాడు పెద్ద పెద్ద గడిలు కట్టించుకున్నట్టు ఉన్నది కథ. పంచాయతీ కార్మికులకు ఇట్లా బెల్లం లేదు, కొబ్బరి నూనె లేదు, చెప్పులు లేవు, గ్లౌజులు లేదు, డ్రెస్ కోడ్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అసలు చెప్పడానికి అసలు పదాలే ఉండే సార్ పంచాయతీ కార్మికులకు. ప్రతి విషయంలో ఎక్కడ చూసినా కూడా, ఏ విషయంలో చూసినా కూడా ఈరోజు చాలా క్లియర్గా మీరు ఒక వాత అన్నారు. సంవత్సరానికి 365 రోజుల పాటు పని చేస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వేస్తున్నది ప్రభుత్వాలు? గత ప్రభుత్వం మీద మోపుతున్నారు, వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళ చేసిన అడుగుజాడల్లో వెళ్తున్నారు చెప్తున్నారు. అప్పిరెడ్డి గారు కంక్లూడ్గా ఈరోజు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు మీ ఫోన్ మాట్లాడగలుగుతున్నారా అండి అప్పిరెడ్డి గారు? సార్ ఇంకా మ్యూట్లోనే ఉందండి మీ ఫోన్, అన్మ్యూట్ చేయండి సార్. కంక్లూడ్, సమయం లేదు కాబట్టి. లేకుంటే నేను లాస్ట్గా మన వెంకటయ్య గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. వెంకటయ్య గారు ప్రస్తుతం ఎంత ఆవేదనకు గురి అయితే చెప్తారో, కడారి సునీల్ గారు ఏదైతే చెప్పారో అక్షరాల నిజమండి. అప్పిరెడ్డి గారు వచ్చారండి. అప్పిరెడ్డి గారు ప్రస్తుతం మనం ఎంత ఆవేదనకు గురై కడారి సునీల్ గారు చెప్పారో 365 రోజుల పాటు పారిశుద్ధ కార్మికులు ఏదైతే ఉన్నారో అందుబాటులో ఉండి ఎవరు ఏదైనప్పటికీ అది దినమే కానివ్వండి, దినాలే కానివ్వండి, సావులే కానివ్వండి, శుభకార్యాలే కానివ్వండి, అది ఏ పండుగ, దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, వారికి మాత్రం ఎక్కడ కూడా హాలిడేస్ లేవు. అయినా ఇంత చేసినప్పటికీ వారికి ఉద్యోగ భద్రత అనేది లేదు. కేవలం 8,000 రూపాయలండి. ఈరోజు 8,000 రూపాయలంటే ఒక ఇంటిలో ఒక వారం కూడా గడవదు. ఆ విషయంలో ఇంత చులకనగా చూసే ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి లాస్ట్గా మీరేమంటారండి చెప్పండి సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు అంటే వాళ్ళకు ఒక ఆదివారం లేదు, పండగ లేదు. పండగ రోజు ఇంట్లో భార్య పిల్లలతోటి పండగ చేసుకుందామంటే ఈ లోపు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తే పోవాలి. ఆ ఊర్లో ఎవరైనా సార్ మీ ఫోన్ బాగా డిస్టర్బ్ ఉన్నదండి. ఒకసారి వెంకటయ్య గారు మీరు చేయండి సార్. లాస్ట్కు వెంకటయ్య గారు మీరు మాట్లాడండి సార్. చెప్పండి వెంకటయ్య గారు ఇదే విషయంపై మీరు స్పందించండి సార్. సేమ్ గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్ర సమస్యలతోటి ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే ఏ స్పందించినా, ఏ కార్మిక నాయకుడిని తెలిపినా కూడా ఇలా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఉన్న సంఘమే కష్ట నష్టాలను చూసుకుంటూ పోతుంటాం. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు పడారి సునీల్ చెప్పినట్టు పండుగలే కాదు, ఇక దసరా పండుగ ఇలా సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రాంతంలో గత సంవత్సరము 4 కార్మికులు చెరువులో దిగి పరిశుభ్రత చేసే స్థలంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అంటే చెప్పండి. గ్రామ పంచాయతీ కార్మికునికి ఇలా ఆ రకంగా పరిస్థితి ఉంది. ఇలా భద్రాచలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసి
నీకు కరెంటు పని రాకున్నా ఎక్కుతావా ఎక్కువ స్తంభం అని పైకెక్కితే బానోతు వెంకటేష్ అనే కార్మికుడు స్తంభం నుంచి ఖాళీ 4-5 రోజులు ఉస్మానియాలో నరక యాతన అనిపించి చనిపోయడం జరిగింది. ఎక్కడుంది భద్రత అని అడుగుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుడికి అటు జాబ్ ఉందా అని అడుగుతున్నాం. ఇలా ఉద్యోగ భద్రత లేదు, ఇవాళ కనీసం జాబ్ చార్ట్ లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస వేతనాల హక్కుల కోసం పర్మనెంట్ కోసం ఇవాళ కర్ణాటక ప్రభుత్వం పర్మనెంట్ చేసింది పంచాయతీ కార్మికులందరినీ. ఈ ప్రభుత్వం మార్పు వస్తుంది, మీ ప్రభుత్వం మేము వస్తే మార్పు తీసుకొస్తాం అంటున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలని అమలు చేస్తుంది. ఇప్పటి వరకు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు పట్టించుకున్న పాపాన పోలేదు. వీళ్ళకి వేతనాలు రాకున్నా కూడా మాకేం సంబంధం అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు తప్ప ఇలా ఎట్టి గ్రామాల్లో ప్రతినిత్యం ఈ రోజు మంచినీటి సరఫరా రాకపోతే గ్రామంలో ఉన్న ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎవరి కోసం చేస్తున్నాం ఈ ప్రజాసేవ? ఎందుకు చేస్తున్నాం? గత 45 సంవత్సరాల ఉంది ఇలా పిల్లల్ని భార్యల్ని అందరినీ వదులుకొని పర్మనెంట్ అయితే దాన్ని నోసుకుంటే 45 ఏళ్ళు వాడికి పర్మనెంటే లేదు. ఇక ఎన్నడూ నువ్వు పర్మనెంట్ చేసేది? ఇలా కొత్తగా వచ్చే కార్మికులు చనిపోయిన స్థానంలో వస్తారు, వాళ్ళకి భద్రత లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాన్ని ఆలోపు కనీస వేతనాన్ని అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నాం. మా పిల్లల చదువులు ఎలా కల్పించుకోవాలనుకుందాం. ఇలా ఒక్కరికి కూడా గుంత సెంటు భూమి లేనటువంటి దళిత కార్మికులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని ఆలోచించమని చెప్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, చేస్తున్నాయి. 4 దఫాలుగా 40 సంవత్సరాలు పరిపాలనించిన పాలకులలో ఏ ఒక్క పాలకులు కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఎమ్మెల్యేలు అందరికీ ఎరికే. కానీ ఈ స్థానిక సంస్థలలో భాగంగా పంచాయతీ కార్మికులంటే హీనంగా చూడడం, ఈ వాళ్ళ ఒక గడ్డిపోతతోటి ఇలా కుక్క గనక నడి రోడ్డు మీద చనిపోతే తీయండి అని ఒత్తిడి చేసి తీపిస్తారు తప్ప పంచాయతీ కార్మికుడు వచ్చి తీస్తేనే ఆ ఊళ్ళో పారిశుద్ధ్యత పని వాసన రాకుండా తప్ప అక్కడికి వచ్చిన నాదుడు లేడు. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కరోనా తర్వాత మలేరియా, డెంగ్యూ అటువంటి డాక్టర్ దగ్గరికి పోకముందే పరిశుభ్రత వాతావరణం నిర్వహిస్తున్న వారి ఆరోగ్యాన్ని కూడా పక్కకు పెట్టి సేవ చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల ఈ ప్రభుత్వం అయినా కనికరించి ఆలోచించి చర్చ పెట్టి యూనియన్లు పిలిచి చర్చిస్తారని ఆశిస్తున్నాం. ఆ ఆశతోటే ఇంకా ఒక 10-15 రోజుల టైం ఇచ్చి మేము జేఏసీగా నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పోరాటం అంటే ఏందో రుచి చూయించి అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కనుక మనం కడారి సునీల్ గారి దగ్గరికి వెళ్దాం. కడారి సునీల్ గారు, ప్రస్తుతం మీరు ఈ డిబేట్ను ఎలా కంక్లూడ్ చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? ఈ సమస్యను పరిష్కారం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించింది వారిని ఉద్యోగ భద్రత కల్పించాలి, సరి సమానంగా వేతనాలు చెల్లించాలి అనేది అయితే డిమాండ్ పెడతారు. దీనికి సంబంధించిన ఒకసారి మాట్లాడుకుంటూ ప్రభుత్వానికి మాత్రం సూచనలు, సలహాలు ఎలా ఇవ్వబోతున్నారండి? మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాల విధానాలను విడిచిపెట్టండి. ప్రస్తుతం మార్పు పేరుతోటి మీ మీద గప్పెడు ఆశతోటి ప్రజలు భారీ మెజార్టీతోటి సంచలన విజయం అందించినటువంటి ప్రజలకు మీరు ఈ కాంగ్రెస్ పార్టీ మరి రుణపడి ఉండి సఫాయి కార్మికులకు సంబంధించినటువంటి పంచాయతీ కార్మికులను ఫస్ట్ మీరు వాళ్ళను గుర్తుపెట్టుకొని వాళ్ళను పంచాయతీ కార్మికులుగా ఫస్ట్ మీరు వాళ్ళని గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ఎవరికి ఏ అంగన్వాడికి, ఏ ఆశా వర్కర్లకు, ఏ మిడ్ డే మీల్స్ కు, గత ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లకు ఎవరికైతే ఏ విధంగా అయితే జీతాలు వస్తున్నాయో ఆ విధంగా పంచాయతీ కార్మికులకు కూడా ప్రతి నెల వేతనాలు ఖచ్చితంగా 10 తారీఖులోపు వాళ్ళ ట్రెజరీలో పడే విధంగా అవి కూడా కనీస వేతనం 24,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి. 24,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి. ఒకవేళ రెగ్యులర్ గా చేస్తే మీ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని పాలాభిషేకం చేసేటువంటి పంచాయతీ కార్మికులు ఉంటారు తప్ప ప్రభుత్వాన్ని ద్వేషించే వాళ్ళు ఉండరు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీ కమిషనర్ గారు కావచ్చు, పంచాయతీ శాఖ చూసేటువంటి మంత్రివర్యులు కావచ్చు, దయచేసి యూనియన్ల సంఘాల నుంచి పంచాయతీ కార్మికుల రిక్వెస్ట్ ఒకటే, పంచాయతీ కార్మికులు అసలు ఆ పేర్లోనే ఉన్నది సార్ పంచాయతీ అనేది. పంచాయతీ అంటే పంచాయతీ అంటే ఈ పంచాయతీ కార్మికుల పేర్లోనే పంచాయతీ.
వాడికి రోజు పంచాయతీ వాడికి ఊర్లో వాడు పొద్దుగాల కుక్కరకో అని కోడి లేవకముందే ఈ పంచాయతీ కార్మికుడు లేతే, జనము లేవకముందు ఈ పంచాయతీ కార్మికుడు లేస్తేనే ఆ ఈడు లేచి ఊడితేనే ఆ కార్మికులు ప్రజలు లేస్తారు. ఈయన ఆరోగ్యంగా ఉంటేనే ఆ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఈయన కనుక స్ట్రైక్ చేసి ఈయన బంద్ చేసి ఈయనకు టైఫాయిడ్ వస్తే ఊరుకు మొత్తం టైఫాయిడ్ వచ్చినట్టే, ఊరు మొత్తం నాశనమే. గతంలో మలేరియా అమ్మోరు అటువంటి సోకినట్టుగా వీళ్ళకి ఏమైనా సోకితే వాళ్ళకు సోకినట్టే. కాబట్టి పంచాయతీ కార్మికులను ఆరోగ్యంగా వాళ్ళకు పౌష్టికారం తినాలంటే వాళ్ళకు ప్రతి నెల 10 తారీఖులోపు జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు నిత్యావసర సరుకులకు అనుగుణంగా వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి, వాళ్ళకు టీఏ ఇవ్వాలి, వాళ్ళకు డిఏ ఇవ్వాలి, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళకు ఈఎస్ఐ ఏమైనా రోగాలు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్య సౌకర్యం అందించేటువంటి విధంగా ఉండాలి. ₹1,00,000 వేతనం వచ్చేటోనికి ఈఎస్ఐ సౌకర్యం ఉంటది, 2 లక్షలు గ్రాట్యుటీ వచ్చేటోనికి ఈఎస్ఐ సౌకర్యం ఉంటది, 8,000 చక్కగా రావు. అవి కూడా 6 నెలలు 7 నెలలు పెండింగ్ ఉంటాయి. వీళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం ఉండదు. అసలు ఇక్కడ సార్ స్వాతంత్రం వచ్చిందని జెండా వందనాలు సంబరాలు వేసుకొని పిప్రమెట్లు వంచుకొని పోతాము. స్వాతంత్రం అంటే ఎవరికి రావాలి? స్వాతంత్రం ఈయనకి రావాలి, పంచాయతీ కార్మికునికి స్వాతంత్రం రావాలి. పంచాయతీ కార్మికునికి స్వాతంత్రం వస్తే గ్రామ పరిపాలన నుంచి ఢిల్లీ పరిపాలన దాకా ఉంటది. గల్లీ నుంచే ఢిల్లీ దాకా అంటారు. గల్లే కరెక్ట్ ఖరాబ్ ఉన్నప్పుడు ఢిల్లీ ఎక్కడ ఉంటుంది సార్? కాబట్టి పంచాయతీ కార్మికుని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రభుత్వంలో మార్పులు రావాలి. ప్రభుత్వం పునరాలోచన చేసుకొని పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి మినిమం వేజ్ అమలు చేయడానికి, వాళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి, వాళ్ళకు ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు ఇవ్వడానికి, వాళ్ళకు ప్రభుత్వం సంక్షేమ సౌకర్యాలు డబుల్ బెడ్రూమ్ లేకపోతే వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చేటువంటి విధంగా ఒక సర్క్యులర్ జారీ చేసి వాళ్ళను కార్మికులుగా మనుషులుగా గుర్తించి వాళ్ళను కనుక సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి విధంగా ప్రభుత్వం చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వానికి మన ఈ మీడియా ఈ ఏదైతే డిబేట్ ద్వారా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, మేము చూస్తూ ఊరుకోలేం. సహనం అనేది, ఓపిక అనేది సహించేటువంటి పద్ధతిలో ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కార్మిక సంఘాలు, వామపక్ష భావజాల ఉన్నటువంటి కార్మిక సంఘాలే కాకుండా మొత్తం ఉన్నటువంటి పోరాడేటువంటి ప్రతి ఒక్క కార్మిక సంఘాన్ని ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున నిరాహార దీక్షల, ఆమరణ దీక్షల, టోకెన్ సమ్మెన, నిరవధిక సమ్మెన, అవసరం అనుకుంటే మొత్తం నిరవధిక సమ్మె, పంచాయతీ కార్మికులు చీపురు లేవది, చెత్త లేవది, ఎక్కడ మొత్తం స్తంభింపజేసి పంచాయతీ గ్రామాలను మొత్తం అస్తవ్యస్తం చేసి కార్మికుల తడక సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి తెలియక ముందే పంచాయతీ కార్మికులను గుర్తించు, రైట్ సార్, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి అనేటువంటిది మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. ప్రస్తుతం ఏదైతే పంచాయతీ రాజ్ కార్మికులకు సంబంధించిన వాళ్ళ ఆరోగ్యం ఏంటంటే ప్రజాపాలన మాత్రం ఆరోగ్యంగా ఉంటుందని చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఒక విషయం గమనించవలసింది ఏంటంటే ఎంతో ప్రజలకు సంబంధించిన ప్రతి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో పంచాయతీ అనే ఒక గ్రామానికి సంబంధించిన ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో అదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈరోజు 1,00,000 కార్మికులే అనుకుందాం. ఆ 1,00,000 కార్మికులకు సంబంధించి వారికి తోడుగా వారికి కుటుంబాల మొత్తం కలిపి ఒక 5 లక్షల 6 లక్షల మంది ఈరోజు ఎంత ఆవేదనతో గురి అవుతున్నారో మనం కళ్ళారా చూశాం. ఆ విషయానికి వస్తే బలహీన వర్గాలే కాకుండా అందులో పని చేసే ప్రతి కార్మికుడు ఈరోజు ప్రతి చోట వారికి సంబంధించిన ఆవేదనకు గురవుతున్నారు, ఈరోజు కష్టాలలో ఉన్నారు. వారికి సంబంధించిన చిన్న జీతాలండి, ఆ చిన్న జీతాలు కూడా మనం సరైన పద్ధతిలో వారికి అందజేయకపోవడంతో ఎంత ఆవేదనతో మాట్లాడారో, ఎంత ఆక్రోషంగా మాట్లాడారో, ఇంకోటి వారికి ఉన్న వాళ్ళ పేషెన్స్ను ఈరోజు మనం వాళ్ళని అభినందించాలి. ఇంత పేషెన్స్, ₹1,00,000 జీతం వచ్చే అయితే అధికారి ఉన్నాడో ఒక్కరోజు కనుక జీతం అతనికి సరైన పద్ధతిలో రాకపోతే ఒక్కసారిగా స్తంభింపజేస్తారు మొత్తం కంప్లీట్ రాష్ట్రాన్ని. ఆ ఫైల్ ఒక్కసారి కూడా ముట్టడు. కానీ ఆ వచ్చే చిన్న జీతాలలో కూడా లెక్క చేయకుండా ఆ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న పంచాయతీరాజ్ కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతుందో అర్థం కాని ముచ్చట. చిన్న జీతాలను వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి ఖచ్చితంగా జియో 60 ప్రకారం వాళ్లకు ఖచ్చితంగా వారిని ఉద్యోగ భద్రత కల్పించింది. పిఎఫ్లు, ఈఎస్ఐలు వారికి రావాల్సిన ఏదైతే ఉన్నదో కంప్లీట్ బకాయిలు చెల్లించి రేపు రాబోయే కాలంలో ఎన్నికలలో పోయే ముందే వారి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తే మాత్రం ఈ ప్రభుత్వం గట్టెక్కగలుగుతుంది. లేని పక్షంలో
తీవ్ర ఇబ్బందులకు పాలవుతుందని మనం గుర్తించినట్టయింది ఈరోజు చర్చ ద్వారా. ఈరోజు ఈ చర్చలో పాల్గొన్నందుకు కడారి సునీల్ గారికి, అలాగే పాలడుగు సుధాకర్ గారికి, చాగంటి వెంకటయ్య గారికి, అలాగే అప్పిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక సమస్యతో మరొక సమస్యను పరిష్కరించే విధంగా మీ ముందుకు వస్తామని ఫోర్ సైజ్ టీవీగా హామీ ఇస్తూ అప్పటిదాకా సెలవు ఇవ్వండి, చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్ టీవీ.